హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ సంచారెడ్డి. ప్రస్తుతానికి గోకర్ణంలో ఉన్నాం. దిస్ ఆర్ డే 2. మార్నింగ్ అరౌండ్ 6:30 అట్లా అవుతుంది. సో ఫ్రెష్ అప్ అయిపోయేసి రూమ్ బయటకు వచ్చాము. ఇప్పుడు మేముంటున్న రిసార్ట్లో ఒక వ్యూ పాయింట్ ఉందంట. సో అది చూడడానికే వెళ్తున్నాము. ఈ ప్రాపర్టీ అంతా కూడా మేముంటున్న రిసార్ట్ వాళ్ళదే. సో పైన కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతున్నాయి. ఇంకా ఇక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ ఉన్నాయి రూమ్స్. అక్కడ నుంచి ఇట్లా పైకి వచ్చాము. సో మామూలుగా అయితే వాకబుల్ డిస్టెన్సే. సో మేము ఊరికైనా అలా కార్లో వచ్చాము. హిల్ టాప్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ నుంచి చూస్తే మనకి బీచ్ వ్యూ ఉంది. మార్నింగే వీళ్ళ టామ్ అండ్ జెర్రీ గొడవ స్టార్ట్ అయిపోయింది. అలా ఎర్లీ మార్నింగ్లో బీచ్ దగ్గర చల్లటి గాలి వేస్తూ ఉంటే ఎంత హాయిగా ఉంటుంది కదా మనసుకి. చాలా పీస్ఫుల్గా అనిపించింది. కిందికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు మనకి రిసార్ట్ వాళ్ళు అరేంజ్ చేశారు. సో ఇక్కడ కూర్చొని మనం బీచ్ వ్యూ చూడొచ్చు. మామూలు ఫోటో సెషన్ తీసుకుంటున్నారు. యూ కెన్ సీ హియర్ మై బేబీ. సో బ్యూటిఫుల్ సన్ రైజ్. సో కొద్దిసేపు అక్కడ టైం స్పెండ్ చేసాము. సన్ రైజ్ని చూసి కొన్ని స్నాప్స్ అయితే తీసుకున్నాము. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి బయటకైతే వచ్చేసాము. టైం ఇప్పుడు 8:30 అవుతుంది మార్నింగ్. ఈరోజు ఒక 3 ప్లేసెస్ని కవర్ చేద్దాం అనుకుంటున్నాము. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అక్కడ లోకల్ వాళ్ళని అడిగాము బ్రేక్ఫాస్ట్కి ఏ ప్లేసెస్ బాగుంటాయని చెప్పేసి. వాళ్ళు ఒక చిన్న హోటల్ ఏం చెప్పారు, అది వచ్చేసి పాయి. మేము అక్కడ పూరి, ఇడ్లీ, వడ తీసుకున్నాము. అండ్ వాళ్ళ ఫేమస్ వచ్చేసి మ్యాంగ్లూర్ బన్స్ అనమాట. అవి కూడా ట్రై చేసాము, చాలా టేస్టీగా ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసి స్టార్ట్ అయితే అయ్యాము. సో మేము వెళ్ళాల్సిన ప్లేస్కి 40 minutes చూపిస్తుంది. ఇక్కడ ఒక చర్చ్ కనిపించింది, ఎంత బాగుందో. సో సరౌండెడ్ బై కోకోనట్ ట్రీస్ అనమాట. సో చూడడానికి మాత్రం బ్యూటిఫుల్గా ఉంది. ఈరోజు ఫస్ట్ ప్లేస్కి అయితే వచ్చేసాము. పార్కింగ్కి ప్లేస్ ఉంది అండ్ ఒక సైడ్ ఏమో స్టాల్స్ కూడా ఉన్నాయి. గోకర్ణలో ఉన్న ఫేమస్ ఫోర్ట్ మిర్జాన్ ఫోర్ట్ అనమాట. అక్కడికైతే వచ్చేసాము. ఇప్పుడు మన హైదరాబాద్లో ఉన్న గోల్కొండ ఫోర్ట్ అలాగా అనిపిస్తోంది. ఈ ఫోర్ట్ని రెనోవేట్ చేస్తున్నారు అనుకుంటా. సో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది అక్కడ. కింద అండర్ గ్రౌండ్ వెళ్ళడానికి వే ఉంది, బట్ ఇప్పుడైతే క్లోజ్ చేశారు. ఇక్కడ ఒక విండో ఉంది. ఇక్కడ నుంచి చూస్తే ఎంత దూరంలో ఉన్నవారైనా కనిపిస్తారు. ఎంత చక్కగా ప్లాన్తో కట్టారో చూడండి. ఇక్కడ సోల్జర్స్ ఉండి ఇక్కడ నుంచి గమనిస్తూ ఉండేవాళ్ళేమో. ఇక్కడ చూడొచ్చు, ఒకటి పెద్ద బావి ఉంది, దాన్ని క్లోజ్ అయితే చేశారు. అప్పట్లో ఆ కన్స్ట్రక్షన్ మెథడ్స్ డిఫరెంట్గా ఉండేవేమో. చాలా ప్లాన్డ్గా, చాలా పద్ధతిగా కట్టారు. ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ని విజిట్ చేసినప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. కొన్ని స్నాప్స్ అయితే తీసుకున్నాము, చూసేసేయండి. బయటకు అయితే వచ్చి కోకోనట్ వాటర్ తాగేసి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాము. మేము వెళ్ళాల్సిన నెక్స్ట్ ప్లేస్కి కూడా ఆల్మోస్ట్ ఒక 45 minutes చూపిస్తుంది. మంచిగా గ్రీనరీగా కోకోనట్ ట్రీస్తోని ఉంది వే అంతా కూడా. నా వాచ్లో నాకు చాలా మ్యాజికల్స్ ఉన్నాయి. నా వాచ్లో ఏమేమున్నాయి మ్యాజికల్ అంటే చూడండి, చూపిస్తాను. అయాన్ష్ మా తమ్ముడు వాచ్ పెట్టుకున్నాడు. సో దాంట్లో ఉండే ఫీచర్స్ అన్నీ చూసి అవే ఏదో మ్యాజికల్ అనుకుంటున్నాడు. ఇలా టైంపాస్ చేస్తూ వెళ్తున్నాము. సో నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే వచ్చేసాము. యానా కేవ్స్ అన్నమాట. లోపలికి అయితే వెహికల్స్ అలౌడ్ లేదు, ఇక్కడే స్టాప్ చేస్తారు. మనం ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళాలి. అండ్ వాటర్ బాటిల్ క్యారీ చేయాలి అంటే ఇక్కడ మాకు అడ్వాన్స్ ఇచ్చేసి వెళ్ళాలన్నమాట. మళ్ళీ వచ్చిన తర్వాత మనం ఆ బాటిల్ ఇస్తే మన డబ్బులు మనకి ఇచ్చేస్తుంది. ఇక్కడ చూసారా గేట్స్ నిజంగా వీళ్ళతోనే పెట్టారు.
సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం. ఇటు నుంచి ఇట్లా పైకి వెళ్ళిపోవాలి. ఇంకా చుట్టూ చెట్లే, చాలా బాగుంది. మంచిగా డీప్ ఫారెస్ట్లో వెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తుంది ఈ ట్రెక్కింగ్ వల్ల. సౌండ్ వస్తుంది చూసారా? సో పక్కనే వాటర్ ఫ్లో కూడా అవుతుంది. మనకి ట్రెక్కింగ్ అంతా 2 కిలోమీటర్స్ ఉంటుంది. మధ్య మధ్యలో ఇలా బెంచెస్ మాత్రం పెట్టారు మంచిగా కూర్చొని రెస్ట్ తీసుకోవడానికి. ఇక్కడ చూసారు ఈ చెట్టు ఎంత పెద్దగా ఉందో, హ్యూజ్ వన్ అన్నమాట. అయాన్ నడిచావు నువ్వు? ఇక్కడ కొంచెం సేపు కూర్చొని వాటర్ అవి తాగేసి రెస్ట్ తీసుకున్నాము. ఈ ప్లేస్కి ఎవరైనా రాదలుచుకుంటే మధ్యాహ్నం మాత్రం రాకండి, ఎర్లీ మార్నింగ్లో వస్తే వెదర్ బాగుంటుంది కాబట్టి చక్కగా నడవచ్చు. నుంచి ట్రెక్కింగ్ చేసుకొచ్చాక మళ్ళీ స్టెప్స్ ఉన్నాయి. ఫుల్గా నడిచి టైర్డ్ అయితే అయిపోయాము. మధ్య మధ్యలో రెస్ట్ తీసుకున్నాము. టైర్డ్ అయినా ఇంకా మా ఆయాంష్ వాళ్ళు అవ్వలేదు. సో వాళ్ళ డాడీ అయితే ఎత్తుకొని అయితే తీసుకెళ్ళాడు కొంచెం దూరం. అమ్మయ్య, కొంచెం దూరంలో రాక్స్ అయితే కనిపిస్తున్నాయి. థ్యాంక్ గాడ్ అనుకున్నాం, ఎందుకంటే ఇంతకన్నా ఎక్కువ అయితే నడవలేము. లోపలైతే టెంపుల్ ఉంది, అందుకనే ఇక్కడ మన ఫుట్వేర్ అంతా వాళ్ళకి ఇచ్చేసి మనము లోపలికి వెళ్ళాలన్నమాట. విజిటింగ్ టైమింగ్స్ వచ్చేసి 8:30 to 5:30. లోపలికి వెళ్ళగానే మనకి టెంపుల్ అయితే ఉంది. ఫోన్స్ అలౌడ్ లేదు, అందుకే జస్ట్ ఎంట్రన్స్లో చిన్న బైట్ తీశాను. ఆ కేవ్స్ ఎంట్రీ ఫీజు వచ్చేసి పర్ హెడ్ 10 రూపీస్, చిన్నపిల్లలకైతే 5 రూపీస్. ఇక్కడ చూస్తున్న రాక్స్ చాలా పెద్దగా ఉన్నాయి అండ్ అవి న్యాచురల్గా ఫామ్ అయినాయంట. వీడియోలో సరిగ్గా క్లారిటీ లేదు, బట్ అక్కడికి వెళ్ళి చూస్తే మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. అక్కడి నుంచి ఎంట్రీ అయ్యాము. ఇదంతా కేవ్స్ లోపల అనమాట. సో పైన చూస్తే కొంచెం లైటింగ్ అయితే వస్తుంది. టెంపుల్ దగ్గర క్యూకుంబర్స్ అండ్ లెమన్ సోడా అయితే అవైలబుల్గా ఉంది. మంకీ చూడండి ఎంత క్యూట్గా తింటుందో. సో మా ట్రెక్కింగ్ అయితే ఫినిష్ చేసుకొని బయటకు అయితే వచ్చాము. అక్కడ ఫ్రూట్స్ ఉంటే అవి తీసుకొని కొద్దిసేపు రిలాక్స్ అయ్యాము కార్లో. నెక్స్ట్ మేము హొనవర్ అనే ప్లేస్కి అయితే వెళ్తున్నాము. గోకర్ణ నుంచి 1 hour ఉంటుంది. టైం వచ్చేసి 1:32 అవుతుంది. మా బాబు ఫుల్గా టైర్డ్ అయిపోయి పడుకుండిపోయాడు. మేమైతే లంచ్ కోసం మందార అన్న రెస్టారెంట్లో అయితే ఆగాము ఆన్ ద వే టు హొనవర్లో. ఫిష్, మీల్స్, చికెన్ అన్నీ అయితే తినేసాం ఫుల్గా. గోకర్ణ నుంచి హొనవర్ వెళ్ళే వేలో బ్యూటిఫుల్ లేక్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ప్లేస్కి అయితే వచ్చేసాం. పార్కింగ్ అయితే ఫుల్ అయిపోయింది. ఈ ప్లేస్ వచ్చేసి మ్యాంగ్రూవ్ బోర్డ్ వాక్ అనమాట. అంటే ఈ మ్యాంగ్రూవ్స్ మధ్యలో మనకి ఇట్లా బోర్డ్ వాక్ అని ఒకటి పెట్టారు. సో మనం అట్లా వెళ్తూ ఆ మ్యాంగ్రూవ్స్ అన్నీ చూడొచ్చు అనమాట. ఇనిషియల్గా అయాన్ష్కి అయితే చాలా భయం వేసింది వెళ్ళడానికి, కింద వాటర్ ఉన్నాయి కదా, అండ్ ఆ బోర్డ్ వాక్ కూడా మధ్య మధ్యలో హోల్స్ ఉండే. సో పడతామేమో, అందులో క్రొకడైల్స్ ఉంటాయా, సో అవే క్వశ్చన్స్ అడుగుతున్నాడు వాడు. అక్కడ మధ్య మధ్యలో మ్యాంగ్రూవ్స్ గురించి హిస్టరీ రాసి బోర్డ్స్ అయితే పెట్టారు. ఇక్కడ పెట్టారు చూడండి, మ్యాంగ్రూవ్స్ ఎలా హెల్ప్ చేస్తాయని చెప్పి. అక్కడ కొంత దూరం వెళ్ళిన తర్వాత స్పీడ్ బోట్ ఫెసిలిటీస్ కూడా ఉంది. మనల్ని బోట్లో తీసుకెళ్తూ ఆ మ్యాంగ్రూవ్స్ని అయితే చూపిస్తారు. అది అంతా చూసిన తర్వాత ఆ మ్యాంగ్రూవ్స్ బోర్డ్ వాక్ ఎదురుగానే మనకి ఒక బీచ్ ఉంటుంది. సో అక్కడికైతే వచ్చాము. పక్కనే కిడ్స్ ప్లే ఏరియా కూడా ఉంది. ఆ బీచ్ నేమ్ వచ్చేసి ఎకో బీచ్.
సో వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ బీచెస్ ఇన్ ఇండియా అంట. మేము ఫస్ట్ డే చూసిన బీచెస్ కంటే చాలా బాగుంది. చాలా ఫైన్ శాండ్ ఉంది అండ్ వాటర్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. సో డిసైడ్ అయిపోయాం ఈరోజు ఈవినింగ్ ఇంకా సన్సెట్ ఈ బీచ్లోనే చూద్దామని చెప్పేసి. అయాన్ష్ అయితే బీచ్లో వాటర్ కన్నా శాండ్తోనే ఎక్కువ ఆడాడు. వావ్, చూసారా గోల్డెన్ సన్సెట్ ఆసమ్ ఉంది. చాలాసేపు ఆడుకున్నాము, డ్రెస్ చేంజ్ చేసుకొని ఇట్లా స్నాక్స్ తింటున్నాము. ఫుల్గా టైర్డ్ అయిపోయాము. మేము రిటర్న్ వచ్చేటప్పుడే ఫుడ్ తెచ్చుకున్నాము. సో ఫ్రెష్ అప్ అయిపోయాక ఇలా రూమ్ ముందు మంచిగా టేబుల్ అంతా ఆర్గనైజ్ చేసుకొని అక్కడ డిన్నర్ చేసాము ఆ రోజు. ఇలా మా డే 2ని అయితే ఎండ్ చేసాము. ఆల్మోస్ట్ 3 to 4 ప్లేసెస్ అయితే కవర్ చేసాము. దట్స్ ఇట్ గైస్ ఇన్ టుడేస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ డే ఏం చేసాము, ఏం చూసాము అన్నది తర్వాత వీడియోలో పెడతాను. టిల్ దెన్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.